ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. ఈ విషయం బడ్జెట్ లెక్కల్లో కూడా బయటపడిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిశ యాప్ లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్న శక్తి యాప్ లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అబద్ధాలు అని నిన్న బడ్జెట్ లెక్కల్లో వాస్తవాలు తెలిసాయి. 14 లక్షలు కాదు, 12 లక్షలు కాదు, 9,76,000 కాదు, 6,46,000 6,46,000 మాత్రమే అప్పులు ఉన్నాయని తెలిసిన తర్వాత అది నిజమా అబద్ధమా? మీరే చెప్పండి. ఇప్పుడు దిశ యాప్ అనేది వచ్చింది కనుకే శక్తి యాప్ అనేది తీసుకురాగలిగాడు. దిశ యాప్లో ఆ రోజు దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టి ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను రిక్రూట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేసింది. నిన్న ఏం చేస్తున్నారు? ఆయన శక్తి యాప్ని తీసుకొస్తున్నారు, అంతే కదండి. తల్లికి వందనం ఇస్తానన్నాడు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. ఈ విషయం బడ్జెట్ లెక్కల్లో కూడా బయటపడిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిశ యాప్ లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్న శక్తి యాప్ లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అబద్ధాలు అని నిన్న బడ్జెట్ లెక్కల్లో వాస్తవాలు తెలిసాయి. 14 లక్షలు కాదు, 12 లక్షలు కాదు, 9,76,000 కాదు, 6,46,000 6,46,000 మాత్రమే అప్పులు ఉన్నాయని తెలిసిన తర్వాత అది నిజమా అబద్ధమా? మీరే చెప్పండి. ఇప్పుడు దిశ యాప్ అనేది వచ్చింది కనుకే శక్తి యాప్ అనేది తీసుకురాగలిగాడు. దిశ యాప్లో ఆ రోజు దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టి ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను రిక్రూట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేసింది. నిన్న ఏం చేస్తున్నారు? ఆయన శక్తి యాప్ని తీసుకొస్తున్నారు, అంతే కదండి. తల్లికి వందనం ఇస్తానన్నాడు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుందా?